అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ అవతార్ మెహర్ బాబా అంటున్నారు, నీవు చేసే సేవకు ఎప్పుడు మెప్పును ఆశించకు అన్నారు అవతార్ మెహర్ బాబా. 1954 రాజమండ్రి గురుకులంలో అవతార్ మెహర్ బాబా నా పని అంటే ఏమిటి అనే సందేశాన్ని ఇచ్చారు. బాబా అన్నారు, నా పని నేనే చేసుకుంటాను, కానీ మీకొక అవకాశం ఇస్తాను అన్నారు అవతార్ మెహర్ బాబా. ఎంత చిన్న బాబా కార్యక్రమం చేసినా నలుగురు మెచ్చుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాం మనం. చాలా బాగా చేశారండి అని ఎవరైనా అనగానే ఉప్పొంగిపోతాం మనం. బాబా పనిని బాబానే చేశారనుకుని ఏ మెప్పు ఆశించకుండా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎవరికి ఏ చిన్న సహాయం చేసినా ఆ సహాయం అందుకున్న వాళ్ళు మన పట్ల కృతజ్ఞతా భావం వ్యక్తపరచాలని ఎదురు చూస్తాం మనం. నిస్వార్థంగా సహాయం చేసి అంతా బాబానే చేశాడు అని అనుకొని సహజంగా ఉండలేం మనం. అలా మనలాంటి వారి కోసం కబీరు మహాకవి ఒక కథ చెప్పాడు. ఆ కథను మనం తెలుసుకుందాం. ఒక ఊరిలో జమీందారు వంశానికి చెందిన ఒక యువకుడు ఉండేవాడు. అతను ఒక జాలరి. చేపలు పట్టడం అతని వృత్తి. ఒక సద్గురువుకు శిష్యుడు. శిష్యుడు తన ఐశ్వర్యాన్ని గురువుకు సమర్పించుకున్నాడు. ఆ ఐశ్వర్యాన్ని ఆశ్రమ నిర్వహణకు ఉపయోగించమని గురువు ఆ శిష్యుడికి చెప్పాడు. ఆ విధంగానే ఆ శిష్యుడు తన ధనాన్ని ఆశ్రమ నిర్వహణ కోసం ఖర్చు పెట్టసాగాడు. ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు ధనికుడైన ఆ శిష్యుడు. అయితే ఇంత చేస్తున్నా ఒక్కరోజు కూడా గురువు సభాష్ బాగా చేస్తున్నావు అనలేదు అనే ఆ అసంతృప్తి అతనిలో మొదలైంది. ఆశ్రమ నిర్వహణ కోసం తన సంపదనంతా వెచ్చిస్తున్న గురువు తనను మెచ్చుకోకపోగా పూర్తిగా ఉపేక్షిస్తున్నాడు అనే భావన అతనిలో ఉండేది. కొంతకాలానికి అతని దగ్గర ఉన్న సంపద మొత్తం ఖర్చయిపోయింది. అతని చేతిలో ఇక ఏమీ మిగల్లేదు. శిష్యుడు అనుకున్నాడు, ధనం లేకుండా ఆశ్రమ నిర్వహణ అసాధ్యం కదా. తన దగ్గర ఉన్న ధనం అంతా కరిగిపోయింది. గురువు దగ్గర కూడా ధనం లేదు. మరిప్పుడు గురువు గారు ఆశ్రమాన్ని ఎలా నడుపుతారు? ఇప్పుడు గురువు ఏం చేస్తారో చూడాలి అని ఆ ధనికుడైన శిష్యుడు గర్వంగా అనుకున్నాడు. అంతలో గురువు శిష్యుణ్ణి పిలిచాడు. తన గది బయట గుట్టగా ఉన్న బంక మట్టిలో నుంచి కొంత మట్టిని తీసుకుని రమ్మని చెప్పాడు గురువు శిష్యుడితో. ఆ మట్టిని చేతితో ముద్దగా చేయసాగాడు గురువు. చిత్రం, అది బాతుగుడ్డంత రత్నంగా మారిపోయింది ఆ గురువు చేతిలో. చాలా అందంగా అరుణ వర్ణంతో తళతళా మెరిసిపోతోంది అది. గురువన్నాడు, రేపు దీనిని తీసుకెళ్ళి వజ్రాల వ్యాపారస్తుడికి చూపించి వెల కట్టించు, కానీ విక్రయించవద్దు అన్నాడు గురువు శిష్యుడితో. అదేవిధంగా ఆ శిష్యుడు ఆ రత్నాన్ని వజ్రాల వ్యాపారస్తులతో వెలకట్టించాడు. ఆశ్చర్యం! దాని వెల సరిగ్గా ఇంతవరకు ఎన్నో ఏళ్లుగా తను ఆశ్రమం కోసం చేసిన ఖర్చుతో సమానంగా ఉంది ఆ వజ్రం. శిష్యుడు ఆశ్రమానికి తిరిగి వచ్చి గురువుతో రత్నం ఖరీదు గురించి చెప్పాడు. ఎన్ని సంవత్సరాలుగా ఆశ్రమం కోసం అతను ఎంత ఖర్చు చేశాడని గురువు అడిగాడు. ఆ ఖర్చు రత్నం ఖరీదుతో సమానం అని శిష్యుడు ఒప్పుకున్నాడు. అప్పుడు గురువు ఆ రత్నాన్ని ముక్కలు ముక్కలుగా పగలగొట్టేమని ఆజ్ఞాపించి శిష్యుడితో ఇలా అన్నాడు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి ఎదగాలని నువ్వు నా దగ్గరకు వచ్చావు. నీకు ఆశ్రమ నిర్వహణ బాధ్యత అప్పగించాను. నీకు అప్పగించిన బాధ్యతను చక్కగా నిర్వహించావు. కానీ నాకు నీ తోటి శిష్యులకు నాకు నీ తోటి శిష్యులకు
ఏదో మేలు చేస్తున్నాననే భావన నీలో ఉంది సుమా. ఒక్క విషయం తెలుసుకో. ఆశ్రమాన్ని నడపగలిగే శక్తి నాకుంది. కానీ నా కార్యంలో పాలు పంచుకునేందుకు నీకొక అవకాశం కల్పించాను. నీవు మరొక విషయం కూడా తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడైనా నిన్ను పిలిచి నీ బాధ్యత చక్కగా నిర్వహిస్తున్నావు, నీ వల్ల ఆశ్రమానికి ఎంతో మేలు జరుగుతోంది అని నేను మెచ్చుకుని ఉంటే, నీవు చేసిన పనికి ప్రతిఫలం ఇక్కడే ఇప్పుడే దక్కి ఉండేది. కానీ నా ఉద్దేశం, నువ్వు చేస్తున్న పనికి ప్రతిఫలం ఈ లోకంలో కాకుండా పరలోకంలో పొందాలని, అది దేవదేవుని సన్నిధిలో నువ్వు సుఖంగా ఉండాలని నేను అనుకున్నాను. కాబట్టి మెప్పు కోసం ఆలోచించక నీ పనిని భక్తి శ్రద్ధలతో చక్కగా ఆచరించు అన్నాడు గురువు శిష్యుడితో. శిష్యుడు గురువు పాదాల మీద పడి క్షమించమని అర్థించాడు. తన వద్ద ఉన్న సంపద అంతా ఖర్చయిపోయిందని చెప్పాడు శిష్యుడు. గురువన్నాడు, దానికి చింతించవద్దు అని చెప్పాడు. గురువు కృప వల్ల శిష్యుడి సంపదంతా చాలా కొద్ది రోజుల్లోనే తిరిగి వచ్చింది. అతను గురువు పట్ల నిజమైన కృతజ్ఞతా భావంతో, వినయ విధేయలతో ఆశ్రమానికి సేవ చేయసాగాడు. నేనేదో చేస్తున్నాను అని గర్వపడకుండా, సేవ చేసే అవకాశం బాబాయే నాకు ఇచ్చారు అని వినయంగా ఉండడం నేర్చుకోవాలి. మనకున్న సంపద బాబా చేతిలోని చిన్న మట్టి ముద్దతో సమానం. బాబా కంటే ఐశ్వర్యంతుడైన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. వాస్తవ దృష్టితో చూస్తే సృష్టికర్త, హర్త అయిన మెహర్ బాబాయే ఈ సృష్టిలోని సమస్త వస్తు సామగ్రిని మన కోసం సృష్టించాడు. అందుకే అద్భుత ప్రేమికుడు మధుసూదను జహాకల్పన హారతిలో ఇలా అన్నారు: ధూప్ దీప్ చందన చరచానా, భోగులగానా పూలు చడానా, తుమ్రాహి తుమ్ కీ లౌటానా, కాహే బడాయి కరో. అంటే ధూపం, దీపం, చందనం, పువ్వులు, ప్రసాదాలు నీకు సమర్పించడం అంటే, స్వామి, నీవిచ్చినవే నీకు మళ్ళీ ఇవ్వడంలో నా గొప్పతనమేముంది అన్నాడు మధుసూదన్. హారతిని మనం పాడతాం కాబట్టి బాబా ఇచ్చినదే బాబాకి ఇస్తున్నామని మనం మరచిపోకూడదు. బాబా కోసం మనం ఏమి చెయ్యగలము అని తెలుసుకుని మన జీవితాన్ని బాబా సంతోషం వైపు మరల్చడానికి, ఆ వైపుకి మన జీవితాన్ని, మన అడుగుల్ని మళ్ళిద్దాం. కాబట్టి బాబా పని చేసేటప్పుడు ఏమిప్పు ఆశించకుండా బాబా సంతోషాన్నే కోరదాం ప్రేమికులుగా. అవతార్ మెహర్ బాబా కీ జై.